మనం ఏది ఉట్టిగా పడేయం, మీకు అందరికీ తెలుసు కదా. ఇది యాక్చువల్గా ఎగ్ బాక్స్ గైస్. ఎగ్స్ మంచిగా ప్యాకింగ్ చేసి వచ్చినాయి అనమాట. దీని లోపల యాక్చువల్గా ఇట్లా కొబ్బరి పీచు లెక్క ఉంది, దాని లోపల చిన్న చిన్నగా ఇట్లా నెస్ట్ లాగా తయారు చేసి అందులో ఎగ్స్ పెట్టేసి ఇచ్చారు. గ్రేట్ ప్యాకేజింగ్ కదా. సో దీన్ని మనం ఎందుకు పడేయడము, దీంట్లోనే ప్లాంట్స్ పెంచితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఏం చేసిన, తోటకూర సీడ్స్ ఇవి సేమ్ చూడడానికి అయితే నాకు గసగసాల లెక్కనే అనిపించినాయి. సో అవి వీటిల నుంచి మంచిగా వర్మీ కంపోస్ట్ ఫిల్ చేసి మంచిగా ఈ సీడ్స్ వేసిన గైస్, తోటకూర సీడ్స్. నేను పెరుగుతాయో లేదో, ఎందుకంటే ఈ డబ్బా అంతా ఇట్లా మెత్తగా అయిపోతుంది వాటర్ పోసిన కొద్దీ. ఇవి ఏమవుతాయో ఏమో అని చెప్పేసి ఫ్లాప్ అయ్యేటట్టున్నాయి రా బాబు అని చెప్పేసి అనుకున్నా. మట్టి పోసేసి ఇంక వదిలేసిన. మొన్న 1 వీక్ తర్వాత చూస్తే అసలు ఎంత బాగా పెరిగినాయి చూడండి. ఇట్లా బంచెస్ లాగా. దే లుక్ రియల్లీ క్యూట్ కదా. నాకైతే అవి ఇట్లా పుట్టుకుంటుంటే మంచిగా ఇట్లా చూస్తుంటే చూడాలని అనిపిస్తుండే. అండ్ ఎన్ని వేసినామో అన్ని సీడ్స్ అన్నీ వచ్చినాయి. అండ్ దే లుక్ క్వైట్ హెల్దీ గైస్. కానీ ఇది మీకు ఇట్లా బంచ్ లాగా చేసి పెడతా. ఇంత ఈజీగా ఉందా, మళ్ళీ ఇట్లా స్టిక్ అయ్యి కూడా లేకుండే అనమాట. ఇట్లా పైనకి లేపుతున్నాం అట్లనే మంచిగా వస్తుంది. కానీ వీటిని ఎట్లా సపరేట్ చేయాలి అని ఐఎమ్ జస్ట్ థింకింగ్ గైస్. ఇట్లనే యాజ్ ఇట్ ఈస్ బంచ్ లాగా తీసి పెద్ద పాట్లో పెట్టాలా, లేకపోతే ఆ బంచ్ని కూడా సపరేట్ చేయాలా అని మీరేమైనా సజెస్ట్ చేయగలిగితే లెట్ మీ నో. అండ్ ఈ స్ప్రౌట్స్ తినొచ్చా?